వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లా పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లోని 5 పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. నల్మెట్ట హాస్టల్ నుంచి ఫస్ట్ 2 పిల్లలు వచ్చినారు. వామిటింగ్స్ అని, ఫుడ్ పాయిజనింగ్ అని ఫ్లూయిడ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ 2 బెటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 వచ్చినారు. లుక్స్ లైక్ ఫుడ్ పాయిజనింగ్, ఫ్లూయిడ్ ఇంజెక్షన్ స్టార్ట్ అయినాయి. చూద్దాం ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఫస్ట్ వచ్చిన 2 అయితే అవుట్ ఆఫ్ డేంజర్ లాగా అనిపిస్తున్నారు. మిగతా 3కి ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నేను అప్డేట్ చేస్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. మొత్తం ఎంతమంది వచ్చింది? 5 మెంబర్స్. ఇప్పటికైతే 5 వచ్చినారు. నల్మెట్ట హాస్టల్ నుంచి ఫస్ట్ 2 పిల్లలు వచ్చినారు. వామిటింగ్స్ అని, ఫుడ్ పాయిజనింగ్ అని ఫ్లూయిడ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ 2 బెటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 వచ్చినారు. లుక్స్ లైక్ ఫుడ్ పాయిజనింగ్, ఫ్లూయిడ్ ఇంజెక్షన్ స్టార్ట్ అయినాయి. వికారాబాద్ జిల్లాలో పోలీసులు